కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కల్లెపల్లి అశోక్ కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ, భారత కార్మిక వర్గం ప్రాణత్యాగాలు చేసి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాల్లోని 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్స్ అమలైతే పంచాయతీ కార్మికులకు ఇప్పుడున్న అరాకొర సౌకర్యాలు, హక్కులు కూడా పోతాయి. బతుకులు బానిసత్వంలోకి నెట్టబడతాయి. ఏ హక్కులు లేని అనాథులుగా మారిపోతారు. కార్మిక వర్గం భవిష్యత్ కోసం ఈ 4 లేబర్ కోడ్స్ అమలు కాకుండా అడ్డుకోవాలి. ఫిబ్రవరి 12న పూర్తి రోజు పని బంద్ చేసి అందరూ సమ్మెలో పాల్గొనాలని కోరుతున్నాము అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 12,790 గ్రామ పంచాయతీలో సుమారుగా 60,000 మంది గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి లైట్లు, డ్రైనేజీ, డంపింగ్ యార్డ్స్, హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు తదితర కేటగిరీలో వివిధ పనులు చేస్తున్నారు. ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలన్నీ కూడా దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో గ్రామ పంచాయతీ కార్మికులు కూడా పాల్గొనాలి. ఈరోజు దాంట్లో భాగంగానే రాఘపూర్ గ్రామ పంచాయతీల కార్మికులతోని కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఏదైతే ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత కొన్ని సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్న 29 చట్టాలను కూడా రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా కుదించి ఈరోజు కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా, కనీస వేతనం లేకుండా అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు లేబర్ కోడ్లు బడా కార్పొరేట్ వ్యక్తులకు అనుకూలంగా ఉన్నాయి తప్ప కార్మికులకు ఎక్కడికి కూడా వాళ్ళకు సమ్మె వేసుకున్న స్వేచ్ఛ లేకుండా, వాళ్ళకు జీతం అడిగే హక్కు కూడా లేకుండా చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు రాజ్యాంగము కల్పించిన హక్కులో భాగంగానే ఈరోజు కార్మికులు అందరికీ కూడా కనీస వేతనం 26,000 ఇవ్వాలి. కానీ ఎక్కడ కూడా కనీసం 10,000 కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న ధర్నాల దగ్గరికి, సమ్మెల దగ్గరికి వెళ్ళి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు కూడా ఎక్కడ కూడా పట్టించుకున్న పరిస్థితిలో లేదు. ఇప్పటికైనా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీ వర్గాలు కానీ, ఆశా వర్గాలు కానీ, అంగన్వాడీ కానీ, హమాలి కానీ అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా ఈ చట్టాలను రద్దు చేసేంతవరకు కూడా పోరాటం చేయాలి. దాంట్లో భాగంగానే ఈ నెల 12 జరిగే సమ్మెలో కూడా అందరూ కూడా భాగస్వాములై ఈ సమ్మె కోసము ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పేసి తెలియజేస్తూ, ఖచ్చితంగా లేబర్ కోడ్లు అన్నీ కూడా వెనక్కి తీసుకునేంత వరకు బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను ఎక్కడ కూడా కార్మికులు అందరూ కూడా వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ సమస్యల కోసం ఖచ్చితంగా రోడ్లు ఎక్కుతారు, సమస్యలు పరిష్కరించేందుకు కూడా పోరాటం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా రానున్న కాలంలో ఏదైతే 4 లేబర్ కోడ్లను రద్దు చేసి యథావిధిగా ఉన్న చట్టాలను కూడా అమలు చేయాలని చెప్పేసి గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.